ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. భక్తుల హృదయాలను ఆకర్షించువాడు ఎంతటి దుష్టచిత్తులైనప్పటికీ కూడా తనయందు తెలియక శత్రుత్వాన్ని పెట్టుకుని తనని ద్వేషించినటువంటి వారిని కూడా తన భక్తులుగా చేసుకునేటటువంటి దివ్యతత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, కోపము లేకుండా తన భక్తులయందు ఎప్పటికీ కూడా అనుగ్రహంతో ఉండేవారు, ధర్మరక్షణకు అవసరమైనటువంటి బాహుబలాన్ని కలిగి విక్రాంత బాహవోయస్య వీరబాహుస్తు సస్మృత అని కీర్తించబడేటువంటి వారు, దుష్టమైనటువంటి మనస్సు కలవాడిని చీల్చి చండాడి రాక్షస ప్రవృత్తిని వారి యందు నాశనం చేసేటటువంటి వారు నృసింహస్వరూపుడు శ్రీనివాస పరమాత్మ. ఆ స్వామి యొక్క దివ్యానుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల నాదనీరాజనం మండపం నుండి అఖండంగా విరాట పర్వ పారాయణ మహాయజ్ఞాన్ని మనందరం కూడా చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి 108వ రోజు. ఈనాటి విశిష్టతని మనం ఇకపైన తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా పారాయణాన్ని గురుప్రార్థనతో మనం మంగళారంభం చేసుకుంటూ పరబ్రహ్మ సాక్షాత్కారం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుధ్యానం గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటేశం లక్ష్మీశం శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం అనిష్టఘ్నమభీష్టదం చతుర్ముఖాఖ్యతనయం చతుర్ముఖాఖ్యతనయం శ్రీనివాసం భజే నిశం శ్రీనివాసం భజే నిశం లక్ష్మీ ధ్యానం లక్ష్మీ ధ్యానం సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవాత్మకస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆధివ్యాధి ఆదివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచిక విశూచిక క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట
సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయః సకల శ్రేయః అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వదా సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం దిగ్విజయ సిద్ధ్యర్థం అస్మిన్ దేశే అస్మిన్ దేశే శీఘ్రమేవ శీఘ్రమేవ వాపీకూప వాపీకూప తటాకాది తటాకాది పరిపూరక పరిపూరక సువృష్టి ప్రాప్తి ద్వారా సువృష్టి ప్రాప్తి ద్వారా సర్వసస్య సర్వసస్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం గోధన గోధన అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత శ్రీమన్మహాభారత అంతర్గతే అంతర్గతే విరాట పర్వణి విరాట పర్వణి యథాశక్తి యథాశక్తి ఏకవింశాధ్యాయ ఏకవింశాధ్యాయ అంతర్గత అంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం శ్రీస్కందస్తోత్ర శ్రీస్కంద స్తోత్ర పారాయణం చ పారాయణం చ ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే శ్రీకృష్ణ ధ్యానం శ్రీకృష్ణ ధ్యానం అతసీ పుష్ప సంకాశం అతసీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం హారనూపుర శోభితం రత్నకంకణ కేయూరం రత్నకంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం దేవీ ధ్యానం దేవీ ధ్యానం యా దేవీ సర్వభూతేషు యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః నమస్తస్యై నమో నమః వ్యాసధ్యానం వ్యాసధ్యానం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి రోజున ద్రౌపదీదేవి చిట్ట చివరిగా భీమసేనుల వారితో అతి ముఖ్యమైనటువంటి విషయములన్నింటినీ కూడా వడివడిగా చెప్తూ తనలో ఉండేటటువంటి అభిప్రాయాన్ని పూర్తిగా ఆయనకి తెలియజేస్తూ దర్శనే దర్శనే హన్యాత్ యది జహ్యాంచ జీవితం తద్ధర్మే యతమానానాం మహాన్ ధర్మో నశిష్యతి అని అంటూ ప్రతిసారి వాడు నన్ను అవమానిస్తూ ఉంటే ఆ అవమానాన్ని నేను భరించలేక నా ప్రాణత్యాగం చేయవలసినటువంటి అవసరం వస్తే నేను ప్రాణత్యాగం చేస్తే మీరు ఏ ధర్మం అయితే గొప్పదని చెప్పి ధర్మమే మాకు రక్షణ అని చెప్పి ధర్మ మార్గంలో మేమందరం చరించాలి అని మా అన్నగారు ధర్మాన్ని విడిచిపెట్టారని అన్నగారు చెప్పినటువంటి ధర్మ మార్గమే మా అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి మార్గం అని చెప్పి ధర్మంలోనే అంతా ఉన్నది అని చెప్పి ధర్మమే మాకు మా అందరికీ కూడా రక్ష అని చెప్పి నన్ను కూడా ధర్మ మార్గంలో నడువు అని చెప్పి పరస్పరము ధర్మం వైపు నన్ను తీసుకుని వెళ్తూ ధర్మమే సర్వస్వం జీవుతూ నీ యొక్క సమస్తమైనటువంటి శక్తియుక్తుల్ని కూడా ధర్మాన్ని రక్షించాలనేటటువంటి దాంతో మరుగున పడేసుకున్న ఓ స్వామి, నేను కూడా ధర్మాన్ని గురించే ఆలోచిస్తున్నాను. నా ప్రాణత్యాగం జరిగింది అంటే ధర్మము అని చెప్పి నువ్వు ఏదైతే పరమ పవిత్రమైనటువంటిదని చెప్పి ఇన్ని రోజుల నుంచి కూడా అన్నీ వదిలేసుకుని కూర్చున్నావో అటువంటి ధర్మమే నశించిపోతుంది. ఎందువల్లంటే నా ప్రాణత్యాగం చేయడం వలన నేను ప్రాణత్యాగం చేసిన మరుక్షణం ధర్మం అనేటటువంటిది లేకుండా పోతుంది. నీకు అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ధర్మాన్ని ఇంకా ఆశ్రయిద్దామని చెప్పి అనుకుంటున్నావా? అప్పటికి నీకు ఇంకా ధర్మం మిగలదు అని ధర్మానికి ఆమెకి ఇద్దరికి ఉండేటటువంటి భేదాన్ని ఏమిటో
ఆయనకి తెలియజేయడం కోసమని చెప్పి ఆ ధర్మం అని చెప్పి నువ్వనుకుంటున్నటువంటి దానికి నన్ను రక్షించడం అనేటటువంటిది పరమధర్మం, దానికి రెండిటికి కూడా భేద దృష్టి నీలో ఉందేమో. రెండూ సమానమే. భేదమని చెప్పి ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, భేదమని చెప్పి ఏదైతే నువ్వు నన్ను ధర్మ మార్గం వేపే వెళ్ళు, క్రోధం విడిచిపెట్టు అని చెప్పి మాట్లాడుతున్నావో, అక్కడ ఒకటే రెండిట్లోనూ కనిపిస్తోంది తప్ప ఏమాత్రము భేదం లేదు అనేటటువంటి స్థిరమైన బుద్ధి భీమసేనుల వారిలో కలిగించాలి అని చెప్పి ఆవిడ ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టింది. చూడండి, ఆయన ధర్మాన్ని విడిచిపెట్టవద్దు, నువ్వు ఓపిక పట్టు, కీచకుణ్ణి చంపేసేయి పరమధర్మము. రెండు విధాలుగా ఇద్దరి మాటలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ ఆవిడ ఈ రెండు మాటల్ని, ఈయన ఈ మాట మాట్లాడితే ఈవిడ ఈ మాట మాట్లాడుతూ నన్ను రక్షించడం అనేటటువంటిదే ధర్మము, ఆ రక్షణ చెయ్యాలి అనంటే ఆ భీమసేనుల వారు అని లోకంలో అందరి చేత కీర్తింపబడుతూ మహాబలుడు అని చెప్పి ప్రకాశవంతంగా ఉన్న రోజుల్లో, అందరికీ తెలిసే రోజుల్లో నేను చాలా బలం కలిగినటువంటి వాణ్ణి అని చెప్పి మీరు మీ యొక్క ధర్మ మార్గాన్ని అనుసరించారే, అదే భీమసేనుల వారు ఈనాడు అజ్ఞాతవాసంలో ఉన్నప్పటికీ ఏదైతే ఇంతకుముందు ధర్మమని అనుకున్నవో, ఏదైతే నీలో ఉండేటటువంటి ధర్మ మార్గాన్ని అనుసరించే తత్వమని నువ్వు అనుకుంటున్నావో, దాన్నే ఇప్పుడు కూడా ఆచరించు, కీచక సంహారం చేసేసేయి. ఎందుకు అనంటే ఆ కీచకుడు ధర్మం తప్పాడు, వాడు నన్ను వేధిస్తూ ఉన్నాడు, ఈ వేధింపులు తాళలేక నేనేమన్నా చేసుకుంటే నువ్వు ఏదైతే ముఖ్యమని అనుకుంటున్నావో అది చెడిపోతుంది అని ఆవిడ ఆయనకి సరికొత్త మార్గాన్ని ఉపదేశిస్తోందా, ఉన్నటువంటి మార్గాలని సమన్వయం చేసి అసలు ధర్మం అంటే ఏమిటో, ధర్మస్వరూపం అంటే ఏమిటో తెలియజేస్తోందా, లేక భీమసేనుల వారు అనుకుంటున్నటువంటిది కాదు, నేను చెప్పినటువంటి దాన్నే నువ్వు కూడా అనుసరించాలి అని చెప్పి ఒకంత బాగా ఆయన మనస్సుని ఈవిడ పసిగట్టినటువంటిదే వత్తి వత్తి ఆ మార్గంలోకి తోస్తోందా, ఏ విధమైనటువంటి అభిప్రాయాన్నైనా మనం దివ్యమైనటువంటి ఈ సన్నివేశంలో స్వీకరించవచ్చు. ఆవిడ స్పష్టంగా పరాశక్తి అయి బుద్ధి రూపంగా ప్రేరేపిస్తూ ఉన్నది ధర్మం వేపు భీమసేనుల వారిని తీసుకెళ్ళడానికి. ఆవిడ చెప్తున్నటువంటి మాట, సమయం రక్షమాణానాం భార్యా వో న భవిష్యతి, భార్యాయాం రక్ష్యమాణాయాం ప్రజా భవతి రక్షిత. చక్కటి మాట మాట్లాడుతోంది. ఏమిటి భార్యకి ధర్మానికి ఉన్న సంబంధం? భార్యని రక్షించడమే ధర్మము అని చెప్పి ఎందుకంటాం అనంటే, ఏమిటి 13 ఏళ్ళు ఆగమంటున్నారా మీరు? ఇంకొక 14 రోజులని చెప్పారా? ఆ 14 రోజుల పాటు కూడా నేను క్రోధాన్ని విడిచిపెట్టుకోవాలి అని మాట్లాడుతూ ఉన్నారా? కానీ మీరు 13 ఏళ్ల పాటు ఏమాత్రము కూడా క్రోధావేశాలు పొందవద్దు అని అనుకున్నారేమో, మీ అన్నగారు అలా అనుకుని ఉండవచ్చు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అన్నదమ్ములు అందరూ కలిసి ఇది ధర్మము, ఇదే ధర్మమైనటువంటి మార్గము అని చెప్పి బయటపడకుండా ఉండడానికి ఏ విధమైనటువంటి మార్పులైనా మీరు చేసుకుని ఉండవచ్చేమో. కానీ ప్రస్తుతం ఈ సంవత్సర కాలంలో చిట్ట చివరి 14 రోజులు నేను వదిలిపెట్టేసినట్లయితే ఈ బాధని సహించవలసిన అవసరం వస్తే బాధ సహించడం నా వల్ల కాదు. ఎందుకు? అటువంటి దౌర్భాగ్యుడు నన్ను ముట్టుకుంటూ ఉంటాడు, అటువంటి వాడు నన్ను అవమానిస్తూ ఉంటాడు. ఆ అవమానం భరించడం అనేది నా వల్ల కాదు. అందువల్ల నువ్వు ఒకవేళ ఇదే 13 రోజులు 14 రోజులు నేను ఓపిక పట్టాలి అంటావా, నేను నీకు దక్కకపోవచ్చు. నేను దక్కకపోయినందువల్ల ఏం జరుగుతుంది అనంటే, నీ సంతానం అనేటటువంటిది, మనకి 5 కొడుకులు ఉన్నారే, మొత్తం పంచపాండవులు లాగా పంచ ఉపపాండవులు అని, వాళ్ళు
తల్లి లేని బిడ్డలైపోతారు. అయితే ఏమవుతుందంటావా, వాళ్ళకు ఒకవేళ తల్లి లేకపోతే ధర్మ మార్గంలో వాళ్ళు నడవరు. అప్పుడేమవుతోంది, నీ ధర్మం చెడిపోతుంది, నీ సంతాన ధర్మం చెడిపోతుంది, అక్కడి నుంచి నీ వంశమే నాశనమైపోతూ ఉంటుంది. అందువల్ల ఆ ధర్మాన్ని కాపాడాలి అని అనుకుంటే ముందుగా భార్యని కాపాడాలి. చూడండి ఆవిడ మాట్లాడుతున్న మాటలు, ప్రతి ఒక్క పురుషుడు ఈనాడు శ్రద్ధగా వినవలసినటువంటి మాటలు ఇవి. ప్రతి ఒక్క స్త్రీ కూడా తన పిల్లల విషయంలో ఎంత బాధ్యత వహించాలో ద్రౌపదీదేవి చెప్తున్నటువంటి మాటల నుంచి తీసుకోవలసిన అవసరం ఉంది. భార్య అనేటటువంటిది సరైన ప్రవర్తన లేకుండా ఉన్నట్లయితే, ఆమె సరిగ్గా కుటుంబాన్ని నడపకపోతే, సంతానం విషయంలో సరైనటువంటి చర్యలు జాగ్రత్తలు ఆవిడ తీసుకోకపోయినట్లయితే, పిల్లలకు కావలసినటువంటి విద్యాబుద్ధుల విషయంలో ఆమె పాత్ర ఆమె పోషించకపోయినట్లయితే, భార్యని భర్త అవమానిస్తూ ఎప్పటికీ కూడా భార్య అనేటటువంటిది కేవలం పనుల కోసమే అనే భావన పెట్టుకుని, సంతాన విషయంలో విద్యాబుద్ధులు మంచి చెడుల్ని చెప్పేటటువంటిది కాదు అనేటటువంటి భావన పెట్టుకుని భార్యని నిర్లక్ష్యం చేస్తే, ఇలాంటి ఎన్ని విధములైన అపమార్గములు చెడు మార్గములు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆశ్రయించి స్త్రీని నిర్లక్ష్యం చేస్తే, స్త్రీ ఒకవేళ సంతానాన్ని నిర్లక్ష్యం చేస్తే అది సంతానం నాశనమైపోవడానికి మొట్టమొదటి మెట్టవుతుంది. సంతానం చెడిపోయి ఆ ద్వారా వంశం చెడి, వంశం నుంచి గ్రామం, గ్రామం నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం మొత్తం అంతా కూడా నాశనమైపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల భార్యని ప్రతి ఒక్కరూ రక్షించాలి. ప్రతి పురుషుడికి కూడా భార్యని రక్షించడం అనేది కర్తవ్యం కాదు, మొట్టమొదటి బాధ్యత. భరించేటటువంటి వాడే భర్త. ఆ భరించడం అనేటటువంటి మాటకి అర్థం భార్యని రక్షించడం అని అర్థము. అందుకనే ఇతఃపూర్వం కూడా మనం ఇదే విరాట పర్వలో చెప్పుకున్నాం, భర్త రక్షతి యౌవనే. యౌవనంలో వివాహం అయిన తర్వాత భర్త రక్షిస్తూ ఉంటాడు. ఏం రక్షణ చేస్తాడు? ఇగో ఇటువంటి వారి దగ్గర నుంచి, లోకంలో జరిగేటటువంటి ఏవైతే వికృతములైన చర్యలు ఉన్నాయో వాటి నుంచి రక్షించేటటువంటి వాడు. కాబట్టే భర్త అనేటటువంటి పదం పురుషుడికి పెళ్ళైన నాటి నుంచి వర్తిస్తూ ఉన్నది. ఆ పని ఈనాడు నువ్వు చెయ్యాలి భీమసేన. ఒకవేళ నువ్వు అది చెయ్యక ఏమైనా ధర్మ మార్గాలు అని చెప్పి నాకు కొత్తవి ఉపదేశిద్దాము అని అనుకుంటే రేపు జరగబోయేటటువంటి వినాశనం ఇదే, గుర్తుపెట్టుకో అని ఆవిడ అక్కడ భీమసేనుల వారికి చెప్తుంది. ఈనాడు మనందరికీ కూడా మళ్ళీ తట్టి తట్టి చెప్తూ ఉన్నది ఈ ప్రసంగం ద్వారా. ఇక్కడ ఉన్నటువంటి ద్రౌపదీదేవి, ఒక్కసారి మీ సంతానాన్ని రక్షించడంలో నీ భార్య స్థానం ఎంత గొప్పదో ఆలోచించవయ్యా అని ప్రతి పురుషుడికి కూడా ఉపదేశం చేస్తూ ఉంటే, ప్రతి స్త్రీమూర్తికి కూడా సంతానం అనేటటువంటిది కేవలం తన యొక్క విశేషాలని, తన యొక్క ఆనందాన్ని చూసుకోవడానికే కాదు, వాళ్ళని సన్మార్గంలో నడిపించడానికి కూడా అని పెద్ద బాధ్యతని ప్రతి స్త్రీమూర్తికి అందజేస్తోంది ద్రౌపదీదేవి. అలా చెప్తూ, ప్రజాయాం రక్ష్యమాణాయాం ఆత్మా భవతి రక్షితః, ఆత్మా హి జాయతే తస్యాం తేన జాయాం విదుర్బుధాః. సంతానాన్ని రక్షిస్తే ఏం కలుగుతుంది అని అనుకుంటారేమో. సంతానాన్ని రక్షిస్తేనే, తన పిల్లల్ని రక్షించుకుంటేనే తనకి కూడా రక్ష. ప్రజాయాం రక్ష్యమాణాయాం ఆత్మా భవతి రక్షితః. అమూల్యమైనటువంటి శ్లోకరత్నం, ఎంతో గొప్పదైనటువంటి సందేశాన్ని మనందరికీ కూడా ఇస్తూ ఉన్నటువంటి శ్లోక విశేషం ఇక్కడ మనకి విరాట పర్వలో కనిపిస్తూ ఉన్నది. పిల్లల్ని రక్షించుకుంటే నిన్ను నువ్వు రక్షించుకోవడమే. ఏంటండి ఈ తత్వం? ఎప్పటికి అర్థమవుతుంది మనకి? ఒక్కసారి జాగ్రత్తగా మనం ఆలోచించుకున్నట్లయితే, అక్కడ మాట్లాడుతున్న మాటల యొక్క బరువు మనం తెలుసుకోదగినట్లయితే, నీ సంతానాన్ని రక్షించుకుంటూ ఉంటే, వాళ్ళని సన్మార్గంలో నడిపిస్తూ ఉంటే,
నీకు నువ్వు రక్షించుకున్నట్లే. నీ బిడ్డ చెడిపోతే ఫలానా వాడి కొడుకు అంటారు. అంతకన్నా మరణం ఇంకోటి ఏదన్నా ఉందా? నీ పిల్లవాడు చెడు మార్గంలో నడిస్తే ఫలానా వాడు పెంచినటువంటి తీరు ఇట్లా ఉందయ్యా అంటారు. ఇంతకన్నా అవమానం ఏదైనా ఉందా? నీ పిల్లవాడు ప్రయోజకుడైతే, నీ పిల్లవాడు సంఘ సంస్కర్త అయితే, నీ పిల్లవాడు మహానుభావుడైతే ఫలానా వాడి కొడుకండి, వాడి కడుపు పండడం వల్ల కదూ వీడు పుట్టింది అంటారు. ఏం కావాలంతకన్నా? అష్టైశ్వర్యములు తెచ్చి కుమ్మరిస్తే మటుకు ఆ ఆనందం దక్కుతుందా ఏ తండ్రికైనా, ఏ తల్లికైనా? ఫలానా వారి పిల్లండి, వాళ్ళ తల్లి పోలిక అంతా ఆమె చెప్పినటువంటి మార్గంలో నడిచింది కాబట్టే ఈరోజు ఇంత చక్కగా ఇక్కడ అత్తారింట నడుస్తోందండి అంటే తల్లికి అంతకంటే ఏం కావాలి ఇంకా ఆనందం? ఇదే ఈ మాటల్లో ఉన్నటువంటి ఒక అర్థం. సుమారుగా ఈ మాటల నుంచి మనం 150 అర్థాలు తీసుకోవచ్చు కావాలంటే, అంత విశేషమైనటువంటి శ్లోకం ఇది. ఒక్క సంతానం గురించి తల్లిదండ్రుల విషయంలో ఎన్ని మార్గాలు ఆలోచించాలి అనడానికి ఈనాటి సమాజాన్ని అన్వయించుకుంటూ చెప్పుకున్నట్లయితే అన్ని అర్థాలు మనకి ఈ శ్లోకం నుంచి బోధపడుతూ ఉంటాయి. ఆ మాట మాట్లాడింది ఆవిడ ఎంత అల్పాక్షరముల్లో ఎంతటి గొప్పదైనటువంటి అర్థాలని మన మహాభారతం మనకి అందిస్తోందో చూడండి. ఇలా ప్రజల్ని రక్షించుకోవాలి, సంతానాన్ని రక్షించుకోవాలి కదా. సాధారణంగా ఎందుకు సంతానాన్ని రక్షించాలి అనే దానికి ఇంకొకటి కూడా నేను తత్వవేత్తలు చెప్తే వింటూ ఉన్నాను ఒకప్పుడు అని చెప్పి మళ్ళీ ద్రౌపదీదేవి భీమసేనుల వారితో అంటోంది. అయ్యా, తన సంతానమే తన స్వరూపం అయినప్పుడు తను ఎవరి నుంచి పుట్టినట్లయింది? భార్య నుంచే కదా. అందుకనే కదా భార్యని జాయ అని చెప్పి అంటూ ఉంటారు. జాయతే అస్యాం ఇది జాయ. వీడు మళ్ళీ ఈమె నుండి పుడుతున్నాడు కాబట్టి ఈమెకి జాయ అనేటటువంటి పేరు పెట్టండి అయ్యా. ఏమిటి ఈ వీడు ఈమె నుంచి పుట్టడం అనంటే, మొట్టమొదట మనం పాండవుల గురించి చెప్పుకుంటున్నప్పుడు, పాండవుల పేర్ల గురించి చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆనాడు మనం చక్కగా తండ్రి అనేటటువంటిది ఆత్మా వై పుత్రనామాసి అని శృతి చెప్తోందయ్యా. వేదం చెప్తూ ఉన్నది సాక్షాత్తుగా తనే పుత్రుడిగా పుట్టాడు అని చెప్పి, తన యొక్క విశేషాలే ఉన్నాయి, తన యొక్క డిఎన్ఏయే ఉన్నది, తన యొక్క కణాలే ఉన్నాయి అని చెప్పి వేదం చెప్తోంది. అలాగే స్మృతి కూడా పుమాన్ పుంసోధికే శుక్లే స్త్రీ భవత్యధికే స్త్రియా. పురుష సంబంధమైనటువంటి కణములు ఎక్కువగా ఉంటే పురుషుడు ఉద్భవిస్తూ ఉన్నాడు. స్త్రీ సంబంధమైనటువంటి కణములు ఎక్కువగా ఉన్నట్లయితే స్త్రీ పుడుతూ ఉన్నది. ఈనాటి ఆధునిక వైద్యులు చెప్పేటటువంటిది కూడా ఇదే విషయం. ఇలా తన నుంచి వెళ్ళినటువంటి వాడు, తన ధాతువుల నుంచి వెళ్ళినటువంటి వాడే మళ్ళీ పుత్రుడిగా పుడుతూ ఉన్నాడు, పుత్రికగా పుడుతూ ఉన్నది అని శాస్త్రం చెప్తూ ఉన్నది. అంటే ఎవరు పుట్టినట్లు? తనే తన భార్య గర్భంలోకి రూపాంతరం చెంది ప్రవేశించి 9 నెలలు గడిపి బయటికి వస్తూ ఉన్నాడు. తన స్వరూపమే అది. అందుకనే భార్యని జాయా అంటారు అని చెప్తోంది మన యొక్క శాస్త్రం. ఇదే విషయాన్ని లౌకిక మహానుభావులు వైద్యులందరూ కూడా ఉద్ఘోషిస్తూ ఉన్నారు. అటువంటి భార్య తనని మళ్ళీ తను ఇంకొక రూపంలో చూసుకోవడానికి ఉపయోగపడేటటువంటి భార్య, తన సంతానానికి మూలభూతమైనటువంటిది భార్య. అటువంటి భార్యని రక్షించకపోయినట్లయితే, అటువంటి భార్య సరైనటువంటి స్థితిలో గౌరవింపకపడకపోతే ఇక లోకంలో రక్షణ ఏమిటి? సంతానం సన్మార్గంలో నడవడం ఏమిటి? నేను 14 రోజులు ఆగలేను. చిట్ట చివరి మాట ఆవిడిది అదే. ఇంతవరకు నేను ఓపిక పట్టా, ఇక పైన ఓపిక పట్టడం కుదరదయ్యా అని చెప్పి ఆవిడ ఈ ధర్మతత్వాన్ని కూడా చక్కగా బోధిస్తూ, కేవలం ఒక్కసారి విన్న వెంటనే మనకి మొత్తం స్పష్టమవడం అనేటటువంటిది కాదు. ఇక్కడ ఉండేటటువంటి శ్లోకముల బరువు చాలా విశేషమైనటువంటిది, చాలా పెద్దదైనటువంటిది. ఆ మాటలు ఆవిడ ఆయనకి తన హృదయానికి హత్తుకునే విధంగా స్పష్టంగా చెప్తూ, అందువల్ల నువ్వు నన్ను రక్షించవలసినదే ముందు ఒక ప్రాతిపదిక వేసింది. ఆవిడ చెప్పేటటువంటి మాటలు ఒక్కొక్కటి భీమసేనుల వారు ఆలోచిస్తూ ఉన్న కొద్దీ
ఓహోహో నేను ఆగమంటున్నాను, ద్రౌపది అవశ్యం చెయ్యవలే అంటోంది. రెండిటి మధ్య భేదం స్పష్టంగా నాకు గోచరిస్తూ ఉన్న తత్వం ఒక్కటే అని భీమసేనుల వారికి అనిపించే విధంగా ఆవిడ మాట్లాడుతూ, భర్తాతు భార్యయా రక్ష్య కథం జాయాన్మమోదరే వదతాం వర్ణధర్మాంశ్చ బ్రాహ్మణానామితి శ్రుతః. బ్రాహ్మణులందరూ మహానుభావులు, బ్రహ్మవేత్తలు ధర్మాల గురించి చెప్తూ ఉంటే, భార్య ఎప్పటికీ కూడా తన భర్తని ఆశ్రయించుకుని ఉండేటటువంటిది, తన చేత రక్షింపదగినటువంటి భార్య ఎంత గొప్పది అనేటటువంటిది శాస్త్రాల్లో చెప్తూ ఉంటే వింటూ ఉండేటువంటి దాన్ని నేను. అలాగే తన తోటి రక్షించదగినటువంటి భర్త మళ్ళీ తన గర్భంలోకి ఎలా ప్రవేశిస్తాడా, ఎలా వస్తాడా, ఈ భర్త ఇంత మహానుభావుడు మళ్ళీ నాలోకి ప్రవేశిస్తాడా, సంతానంగా పుడతాడా అని చెప్పి భార్య అనుకుంటూ ఉంటుందట. భార్య ఎప్పుడు అలాగే ఆలోచిస్తూ ఉంటుందట. ఈ తత్వం ఏమిటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందట. అలాంటి స్థితి నేను కూడా అనుభవించాను. నాకు మహానుభావులైనటువంటి మీలాంటి వారి దగ్గర నుంచి ధర్మం తెలుసుకునేటటువంటి అవకాశం ఏర్పడింది. ఎంతోమంది మహానుభావులైన పుణ్యాత్ములైన మునులందరూ ధర్మాన్ని ఉపదేశించారు. వీటన్నిటిల్లో కూడా చిట్ట చివరికి తేలినటువంటి తత్వం, భార్య రక్షింపదగినది భర్త చేత, ఇదే శాశ్వతం. పైగా క్షత్రియస్య సదా ధర్మ నాన్యః శత్రునిబర్హణాత్ పశ్యతో ధర్మరాజస్య కీచకో మాం పదావధీత్ తవ చైవ సమక్షే వై భీమసేన మహాబల త్వయాహ్యయం పరిత్రాత తస్మాత్ ఘోరాజ్జటాసురాత్. అయ్యా, ఇవన్నీ సరే, భార్యని రక్షిస్తూ ఉండాలి, అదే పరమధర్మము. అవి కూడా మీకు తెలిసినవే, మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక ధర్మం తప్పినటువంటి కీచకుడు, వాణ్ణి సంహరించాలి, అది సరే. ఇంతకీ క్షత్రియ ధర్మాన్ని ఏమందురు? క్షత్రుడి యొక్క పరమధర్మం ఏమిటి? క్షత్రియుడు అనేటువంటి వాడు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే అధర్మం కనిపిస్తే వెంటనే దాన్ని నిర్మూలించే ప్రయత్నమే కదా చేయవలసినది. నేను ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితిలో ఒక క్షత్రియుడిగా, ఒక వలలుడిగా కూర్చుని ఆలోచించడం కాదు, ఒక భీమసేనుడిగా ఆలోచించమనట్లేదు, ఒక భర్తగా ఆలోచించమనట్లేదు, ఒక క్షత్రియుడిగా ఆలోచించు. నీ పనేమిటి? ఎప్పటికైనా సరే ఎక్కడ అధర్మం జరిగిందో ఆ అధర్మాన్ని నాశనం చేయడం కదూ నీకు పెద్దదైనటువంటి ధర్మం. ఆ ధర్మాన్ని వదిలిపెట్టేస్తే ఎట్లా? ఏ ధర్మాన్నైతే నువ్వు వదిలిపెట్టద్దంటున్నావో నేను అదే ధర్మాన్ని చెప్తూ ఉన్నాను. క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని ఏమని ఆశ్రయిస్తావు? ఎందుకు ఆ పరధర్మాలన్నింటినీ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకుంటూ ఉన్నావు? శత్రువుల్ని చంపడమే క్షత్రియుడి యొక్క పరమధర్మం, శత్రువు నిర్మూలనమే క్షత్రుడి యొక్క పరమధర్మం. క్షత్రియుడు ఎప్పుడు అలాగే ఆలోచించాలి. నువ్వు ధర్మరాజు ఇద్దరు చూస్తూ ఉండగా ఆ సభలో నన్ను కీచకుడు తన యొక్క కాలితో పరాభవించాడు. అది నేను భరించలేకపోతూ ఉన్నాను. ఒకప్పుడు భయంకరుడైన జటాసురుడి నుంచి నువ్వు నన్ను రక్షించావు. ఏం మర్చిపోయావా? జటాసురుడి దగ్గర కూడా ఇలాగే కదా, వాడు కూడా నన్ను అపహరిద్దామని, నన్ను ఇబ్బంది పడదామని అనుకుంటూ ఉన్న క్షణంలో నువ్వు రక్షించావే, అంతేనా? జయద్రథం తథైవ త్వాం అజైషీర్భ్రాతృభిః సహ జహీమమపి పాపిష్ఠం యోయం మాం అవమన్యతే కీచకో రాజవాల్లభ్యాత్ శోకకృన్మమ భారత తమేవం కామసమ్మత్తం భింది కుంభమివాశ్మని. అలాగే జయద్రథుడు నన్ను అవమానించినప్పుడు నువ్వే కదా నీ అన్నగారితో, తమ్ముళ్లతో, అందరితో కలిసి వాణ్ణి అవమానించి నన్ను రక్షించి వాడి బారిని నేను పడకుండా కాపాడావు. అలాంటి నువ్వు ఇప్పుడు
ఈ కీచకుడు ఇంత పని చేస్తే ఆలోచిస్తామేం, చంపేసేవాణ్ణి. ఏమాత్రము కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. ఏదో ధర్మం అని చెప్పి ధర్మం ఎందే నేను ఆలోచిస్తాను అని చెప్పి నువ్వు పరమమైనటువంటి ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాన్ని మర్చిపోతూ ఉన్నట్టున్నావేమో. అలా అవసరం లేదు. ఆ కీచకుడంటే రాజుకి చాలా ఇష్టం. ఆ అండతోనే నన్ను బాధ పెడుతూ ఉన్నాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి అహంకారంతో విర్రవీగుతున్న ఆ కీచకుణ్ణి నువ్వు రాతిపై ఒక కొండ దూరంగా గట్టిగా వేగంగా విసిరేస్తే ఎన్ని ముక్కలవుతుందో ఆ కీచకుడి తల అన్ని ముక్కలు చేసి కాలితో అదిమి చంపేసేయి. ఆనాడే పరమధర్మాన్ని ఆశ్రయించిన వాడివవుతావు, నన్ను కాపాడినటువంటి వాడివవుతావు, నీ సంతానాన్ని కాపాడుకున్న వాడివవుతావు, ఒక భర్తగా నీ యొక్క ధర్మాన్ని నిలబెట్టుకున్న వాడివవుతావు. ఆయన ఒక ధర్మం గురించి చెప్తే ఈవిడ 4 ధర్మాలని ఒకే సందర్భంలో అన్వయిస్తూ మాట్లాడుతూ ఉన్నది ద్రౌపదీదేవి అని చెప్తూ ఆవేశంతో ఇంకా కొంత కళ్ళు ఎర్రగా అయిపోతూ ఉంటే ద్రౌపదీదేవి ఆ ఆవేశాన్ని ఆపుకోలేక యో నిమిత్తం అనర్థానాం బహూనాం మమ భారత తంచేజ్జీవంతమాదిత్య ప్రాతరభ్యుదయిష్యతి విషమాలోడ్యపాస్యామి మా కీచకవశం గమం శ్రేయో హి మరణం మహ్యం భీమసేన తవాగ్రతః. అయ్యా, ఇన్ని కష్టాలు కలిగించి నన్ను మాటి మాటికి తన వశం చేసుకుందామని ఏదో విధంగా నా వెంటబడి నన్ను అవమానిస్తూ తనే చాలా గొప్పవాణ్ణి అనుకుని గంధర్వులైనటువంటి భర్తలు నాకు ఉన్నారని నీ గురించి చెప్పినప్పటికీ కూడా, మీ అందరి గురించి నేను మొరపెట్టుకున్నప్పటికీ కూడా తన యొక్క బలం మీద అచంచలమైన విశ్వాసాన్ని పెట్టుకుని ఏమాత్రం నా మాటల మీద విశ్వాసాన్ని ప్రదర్శించక గౌరవం లేక నన్ను అవమానిస్తూ హీనమైన చూపులు నా వైపు చూస్తూ వికటాట్టహాసం చేస్తూ దాసి దీని బ్రతుకెంత అనేటటువంటి స్వరూపాన్ని తన యొక్క శరీరంలో అణువణువన నింపుకుంటూ ఏమాత్రం కళ్ళు కనిపించక నన్ను గురించి ఏమాత్రం ఆలోచించక లోకం మొత్తం తన యొక్క వశ్యమైపోయిందని తనకంటా బలవంతుడు ఇంకొకళ్ళేడని విర్రవీగుడు నన్ను కాలితో తన్నేంతవరకు తన అహంకారాన్ని దింపుకోలేక ఇప్పటికి కూడా నా గురించి ఇంకా ఎలా వశపరుచుకుందామా అని ఆలోచిస్తూ అవసరమైతే నన్ను ఇంకొన్నిసార్లు అవమానిద్దామని ప్రయత్నం చేస్తూ ఎదురు చూస్తూ ఉన్న ఆ కీచకుడు సూర్యోదయం అయిన వెంటనే మళ్ళీ నా వెనక వస్తాడు. ఇంకొక సూర్యోదయం గడిచేటప్పటికి వాడు బ్రతికి ఉన్నాడా? విషం నేను తాగి చచ్చిపోతాను తప్ప నీ ముందు ఆ కీచకుడికి వశ్యుండ్రాల్ని కాను. ఎప్పటికీ కీచకుడు నన్ను లోబర్చుకోలేడు. ఇదే నా యొక్క చివరి మాట. ఇకపైన నేను ఈ విషయంలో నిన్ను గురించి చెప్పవలసిన మాటలు లేవు. ఏమాత్రము కూడా నువ్వు వాడి విషయంలో అలక్ష్యం చేసినా ఇంకొకసారి ఇటువంటి అవమానం మళ్ళీ నాకు ఎదురైనా నేను ప్రాణం తీసుకుంటానేమో కానీ వాడికి మటుకు వశ్యురాల్ని కాను. రేపు సూర్యుడు ఉదయించే లోపుగా, మళ్ళీ ఇంకొకసారి సూర్యుడు ఉదయించే లోపుగా ఆ కీచకుడి ప్రాణములు వాయువుల్లో కలిసిపోవలసినదే. కీచకుడు అనేటటువంటి వాడి యొక్క చరిత్ర ముగిసిపోవలసినదే తప్ప ఏమాత్రం సమయం, ధర్మం, మంచి చెడు, అజ్ఞాతవాసం, అన్నగారు, వలలుడు, కీచకుడు, విరాటుడు, సుదేష్ణ ఈ భావములు పెట్టుకున్నట్లయితే, ఈ విషయములు ఆలోచించినట్లయితే దొరకదు ద్రౌపది. ఇకపైన ద్రౌపది అనేటటువంటిది ఆ అవమానాన్ని భరించలేదు. ఆలోచించుకో. వేగం పెరిగింది, మాటల్లో పదును పెరిగింది. చెప్పవలసినటువంటి మాటలన్నీ చెప్పింది, అనవలసిన మాటలన్నీ అనేసింది. చెప్పాల్సిన ధర్మాన్ని చెప్పింది, చూపించాల్సిన మార్గం చూపించింది. ఇది కాకపోతే నా విషయం వేరేగా ఉంటుంది. హెచ్చరించింది. భార్యగా సన్మార్గంలో నడవడానికి కావలసినటువంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటి దానిగా తన యొక్క నిబద్ధత చూపించింది. తన గురించి మొత్తం అంతా కూడా వివరంగా చెప్పుకుంటూ ఆయనతోటి చిట్ట చివరి మాటలు కూడా మాట్లాడేసి కీచకుడు గురించి వాణ్ణి చంపవలసిన విధానాన్ని కూడా 1000 ముక్కలు ఎలా అయితే ఆకాశం నుంచి పడ్డ
రాతి మీద పడ్డ కొండ అవుతుందో వాడి యొక్క తల అన్ని రకాలుగా అవ్వాలి, వాడి మరణం అంత అసహ్యంగా ఉండాలి. ఇది నీ బాధ్యత. ఇచ్చేసింది ఆయనకి ఆ విధమైనటువంటి పనిని. అయిన తర్వాత ఇక మళ్ళీ వైశంపాయన మహర్షి మహానుభావుడు ఇన్ని రోజుల తర్వాత మన చేత స్మరింపబడుతున్నాడు. ఆయన చక్కగా జనమేజయ మహారాజుతో చెప్తూ ఉన్నాడు. ఇత్యుక్త్వా ప్రారుదత్ కృష్ణ భీమస్యోరస్సమాశ్రిత భీమశ్చతాం పరిష్వజ్య మహత్సాంత్వం ప్రయుజ్యత ఆశ్వాసయిత్వా బహుశః భృశమార్తాం సుమధ్యమాం హేతుతత్వార్థ సంయుక్తైః వచోభిః ద్రుపదాత్మజాం ప్రమృజ్య వదనంతస్యాః పాణినాశ్రుసమాకులం కీచకం మనసా గచ్చత్ సుర్క్విణీ పరిసంలిహన్ ఉవాచ చైనాన్ దుఃఖార్తాం భీమః క్రోధ సమన్వితః. నాయనే జనమేజయ, విన్నావు కదా, ఇది ద్రౌపది భీముల మధ్య జరిగినటువంటి ఆ సంవాదము. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ద్రౌపది అలా అని భీముల వారి గుండెల మీద ఉన్నటువంటిది ఒక్కసారి దుఃఖం ఆపుకోలేక మరొక్క మారు ఏడిస్తే భీముడు ఆమెని కౌగలించుకుని ఓదార్చి నువ్వు మనసుని చిక్కబెట్టుకో అనేటటువంటి మాట చెప్పకనే తన యొక్క శరీరాంతో ఆ భావన కలిగిస్తూ ఆ ద్రౌపదీదేవిని ఎన్నో విధాలుగా ఓదారుస్తూ ఒక్కసారి కీచకుణ్ణి స్మరించాడు. వాడి యొక్క స్వరూపాన్ని మొత్తాన్ని కూడా చూసి ఇటువంటి నీచుడు ఇకపైన ఈ భూమి మీద ఉండవలసిన అవసరం లేదు అనుకున్నాడు. చేసిన అవమానాలు చూశాడు, అనుకున్నటువంటి మాటలన్నీ కూడా విన్నాడు. జరిగినటువంటి పరిణామాలన్నీ కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఆ కోపం అప్పటిదాకా ఉన్నది క్రోధంగా మారింది. భీమ క్రోధ సమన్విత, విపరీతమైన క్రోధం వచ్చింది. ఆ క్రోధం మొత్తం ఆ భీమసేనుల వారి యొక్క హృదయాల మీద పడుకుని ఉన్నటువంటి ద్రౌపదీదేవి కూడా తెలుసుకుంటూ ఉంటే ఈ క్రోధం కీచక సంహారానంతరమే చల్లారేది అనేటటువంటి నిర్ణయానికి వచ్చేశారు భీమసేనుల వారు. కోపంతో అలా అలా అనుకుంటూ ఉంటే తన యొక్క కళ్ళ నుంచి కూడా ద్రౌపదీదేవి చెప్పినటువంటి అమూల్యమైన మహా విశేషములైనటువంటి వాక్యములు వినేటప్పటికీ నీరు కారిపోతూ ఉంటే ఒక్కొక్కసారి వాటిని తుడుచుకుంటూ అలా పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆ ఏడుపులో క్రోధాన్ని చూపిస్తూ ఇంత దౌర్భాగ్యుడివి నా కళ్ళ ముందు ఉంటావురా కీచక అనేటటువంటి ఆవేశాన్ని తెచ్చుకుంటూ ఇంకొక్కసారి హృదయం పొంగగా ద్రౌపది ఉండగా ఒక్కసారి ఆమెని కౌగలించి నేను ఉన్నాను దేవి అని ఆ ఆవేశాన్ని మొత్తాన్ని అక్కడే ఆ చేతులతో సహా ఆవిడికి తెలిసే విధంగా చేస్తూ ఉంటే ద్రౌపదీదేవి వచ్చినటువంటి పని సిద్ధించినది అని ఆనందపడింది పరాశక్తి. ఇకపైన జరిగిపోతోంది అన్న నిశ్చయానికి వచ్చింది. ఆ పైన జరిగినటువంటి విశేషాలని రేపటి నుంచి మనం విశేషంగా తెలుసుకుందాం. ఇక్కడికి శ్రీమన్మహాభారతే విరాట పర్వణి కీచకవధ పర్వణి 21వ అధ్యాయ 21వ అధ్యాయం పూర్తయింది. కీచకవధ ప్రధానంగా జరిగేటటువంటి 22వ అధ్యాయం రేపటి నుంచి మనం విశేషంగా తెలుసుకుందాం. రేపటి నుంచి పారాయణ చేసుకుందాం. ఇప్పుడు ఈ శ్లోకములను కీచక విషయంలో చెప్పినటువంటి మాటలను కూడా మనం స్మరిస్తూ భార్యాభర్తల యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేసే శ్లోకరత్నాల్ని మనం ఆ భావనతో పారాయణ చేస్తూ కీచకుడు గురించి చెప్పేటటువంటి శ్లోకాల్ని అటువంటి భావన ఉన్నటువంటి వారందరూ తొందరగా మారవలే అనేటటువంటి లక్ష్యాన్ని కూడా నింపుకుంటూ శ్రీనివాస స్వామిని అందుకు ప్రార్థిస్తూ ఆచార్యముఖంగా ఇప్పుడు పారాయణ విశేషాన్ని చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గంభీరమైనటువంటి అర్థాన్ని అవగమనం చేసుకుంటూ శ్రద్ధగా ఈ శ్లోకాలన్నీ పారాయణ చేద్దాం. సమయం
సమయం రక్షమాణానాం రక్షమాణానాం భార్యావో భార్యావో న భవిష్యతి న భవిష్యతి భార్యాయాం భార్యాయాం రక్ష్యమాణాయాం రక్షమాణాయాం ప్రజా భవతి ప్రజా భవతి రక్షిత రక్షిత ప్రజాయాం ప్రజాయాం రక్ష్యమాణాయాం రక్షమాణాయాం ఆత్మా భవతి ఆత్మా భవతి రక్షితః రక్షితః ఆత్మా హి ఆత్మా హి జాయతే తస్యాం జాయతే తస్యాం తేన జాయాం తేన జాయాం విదుర్బుధాః విదుర్బుధాః భర్తా తు భర్తా తు భార్యయా రక్ష్యః భార్యయా రక్ష్యః కథం జాయాత్ కథం జాయాత్ మమోదరే మమోదరే వదతాం వదతాం వర్ణధర్మాంశ్చ వర్ణధర్మాంశ్చ బ్రాహ్మణానాం బ్రాహ్మణానాం ఇతి శ్రుతః ఇతి శ్రుతః క్షత్రియస్య క్షత్రియస్య సదా ధర్మో సదా ధర్మో నాన్యః నాన్యః శత్రునిబర్హణాత్ శత్రునిబర్హణాత్ పశ్యతో పశ్యతో ధర్మరాజస్య ధర్మరాజస్య కీచకో కీచకో మాం పదావధీత్ మాం పదావధి తవ చైవ తవ చైవ సమక్షేవై సమక్షేమై భీమసేన భీమసేన మహాబల మహాబల త్వయాహ్యహం త్వయాహ్యహం పరిత్రాత పరిత్రాత తస్మాత్ ఘోరాత్ తస్మాత్ ఘోరాత్ జటాసురాత్ జటాసురాత్ జయద్రథం జయద్రథం తథైవ త్వాం తథైవ త్వాం అజైషీః అజైషీః భ్రాతృభిः సహ భ్రాతృభిः సహ జహీమమపి జహీమమపి పాపిష్ఠం పాపిష్ఠం యోయం యోయం మామవమన్యతే మామవమన్యతే కీచకో కీచకో రాజవల్లభ్యాత్ రాజవల్లభ్యా శోకకృత్ శోకకృత్ మమ భారత మమ భారత తమేవం త్వమేవం కామసమ్మత్తం కామసమ్మత్తం భింధి కుంభం భిందికుంభం ఇవాశ్మని వివాస్మని యోనిమిత్తం యోనిమిత్తం అనర్థానాం అనర్థానాం బహూనాం బహూనాం మమ భారత మమ భారత సంచేత్ సంచేత్ జీవంతమాదిత్యః జీవంతమాదిత్యః ప్రాతః ప్రాతః అభ్యుదయిష్యతి అభ్యుదయిష్యతి విషమాలోడ్య విషమాలోడ్య పాస్యామి పాస్యామి మాకీచకవశం మాకీచకవశం గమం గమం శ్రేయో హి శ్రేయో హి మరణం మహ్యం మరణం మహ్యం భీమసేన భీమసేన తవాగ్రతః తవాగ్రతః వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ ఇత్యుక్త్వా ఇత్యుక్త్వా ప్రారుదత్కృష్ణ ప్రారుదత్కృష్ణ భీమస్య భీమస్య ఉరస్సమాశ్రిత పురస్సమాశ్రిత భీమశ్చ భీమశ్చ తాం పరిష్వజ్య తాం పరిష్వజ్య మహత్సాంత్వం మహత్సాంతం ప్రయుజ్య చ ప్రయుజ్య చ ఆశ్వాసయిత్వా ఆశ్వాసయిత్వా బహుశః బహుశః భుజమార్తాం భుజమార్తాం సుమధ్యమాం సుమధ్యమాం హేతుతత్వార్థ హేతుతత్వార్థ సంయుక్తైః సంయుక్తైః వచోభిః వచోభిః ద్రుపదాత్మజాం ద్రుపదాత్మజా ప్రమృజ్య ప్రమృజ్య వదనం తస్యాః వదనం తస్యాః పాణినా పాణినా అశ్రుసమాకులం అశ్రుసమాకులం కీచకం కీచకం మనసా గచ్చత్ మనసా గచ్చత్ సృక్మిణీ సృక్మిణీ పరిసంలిహన్ పరిసంలిహన్ ఉవాచ చైనాం ఉవాచ చైనాం దుఃఖార్తాం దుఃఖార్తాం భీమః భీమః క్రోధసమన్వితః క్రోధసమన్వితః ఇతి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే విరాటపర్వణి విరాటపర్వణి ఏకవింశాధ్యాయః ఏకవింశాధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. స్కంద స్తోత్ర పారాయణాన్ని ఆచార్యముఖంగా చేసుకుందాం. జయ గౌరీ వరనందన జయ జగత్ సంతాప నిర్మూలన
జయ విద్రోహ విభంజన జయ సుభృత్ సందోహ సంరక్షణ జయ రోగార్తి విదారణ జయ సమస్త ప్రాఘ సంహారణ జయ వల్లీ ప్రియ కవవే అభయహస్తం బిచ్చి షణ్మాతురా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్య అనుగ్రహ విశేషం చేత 108వ రోజు 108 స్తోత్రాలు చేసినటువంటి పుణ్య ఫలాన్ని మూటగట్టుకుంటూ భక్తితో స్కంద స్తోత్రాన్ని చేద్దాం. అథ స్కందస్తోత్రం. మార్కండేయ ఉవాచ. ఆగ్నేయశ్చైవ స్కందశ్చ దీప్తకీర్తిః అనామయః మయూరకేతుః ధర్మాత్మా భూతేషు మహిషార్దనః కామజిత్ కామదః కాంతః సత్యవాక్ భువనేశ్వరః శిశుశీఘ్రః శుచిశ్చండః దీప్తవర్ణః శుభాననః అమోఘస్తు అనఘోరౌద్రః ప్రియః చంద్రాననస్తథా దీప్తశక్తిః ప్రశాంతాత్మా భద్రకృత్ కూటమోహనః షష్ఠీప్రియశ్చ ధర్మాత్మా పవిత్రో మాతృవత్సలః కన్యాభర్త విభక్తశ్చ స్వాహేయో రేవతీసుతః ప్రభుర్నేతా విశాఖశ్చ నైగమేయః సుదుశ్చరః సువ్రతో లలితశ్చైవ బాలక్రీడనక ప్రియః ఖచారీ బ్రహ్మచారీ చ శూరః శరవణోద్భవః విశ్వామిత్ర ప్రియశ్చైవ దేవసేన ప్రియస్తథా వాసుదేవ ప్రియశ్చైవ ప్రియః ప్రియకృదేవతు నామాన్యేతాని దివ్యాని కార్తికేయస్య యః పఠేత్ స్వర్గం కీర్తిం ధనం చైవ సలభేత్ నాత్ర సంశయః స్తోష్యామి దేవైః ఋషిభిశ్చ జుష్టం శక్త్యా గుహం నామభిరప్రమేయం షడాననం శక్తిధరం సువీరం నిబోధ చైతాని కురు ప్రవీరా బ్రహ్మణ్యో వై బ్రహ్మజో బ్రహ్మవిచ్చ బ్రహ్మేశయో బ్రహ్మవతాం వరిష్ఠః బ్రహ్మప్రియో బ్రాహ్మణ సర్వమంత్రీ త్వం బ్రహ్మణాం బ్రాహ్మణానాం చ నేతా స్వాహా స్వధాత్వం పరమం పవిత్రం మంత్రస్తుతస్త్వం ప్రథితః షడర్చిః సంవత్సరస్తు అమృతవశ్చ షడ్వై మాసార్ధమాసాశ్చ దినం దిశశ్చ త్వం పుష్కరాక్షస్తు అరవిందవక్త్రః సహస్రచక్షోసి సహస్రబాహుః త్వం
లోకపాలః త్వం లోకపాలః పరమం హవిశ్చ పరమం హవిశ్చ త్వం భావనః త్వం భావనః సర్వసురాసురాణాం సర్వసురాసురాణాం త్వమేవ త్వమేవ సేనాధిపతిః సేనాధిపతిః ప్రచండః ప్రచండః ప్రభుర్విభుశ్చాపి ప్రభుర్విభుశ్చాపి అథ శత్రుజేత అథ శత్రుజేత సహస్రభూస్త్వం సహస్రభూస్త్వం ధరణీ త్వమేవ ధరణీ త్వమేవ సహస్రతుష్టిశ్చ సహస్రదృష్టిశ్చ సహస్రభుక్చ సహస్రభుక్చ సహస్రశీర్షః సహస్రశీర్షః త్వమనంతరూపః అనంతరూపః సహస్రపాత్వం సహస్రపాత్వం దశశక్తిధారీ దశశక్తిధారీ గంగాసుతస్త్వం గంగాసుతస్త్వం త్వమతేన దేవ సమతేన దేవ స్వాహామహీ స్వాహామహీ కృత్తికానాం తథైవ కృత్తికానాం తథైవ త్వం క్రీడసే త్వం క్రీడసే షణ్ముఖ కుక్కుటేన షణ్ముఖ కుక్కుటేన యథేష్ట యథేష్ట నానావిధ కామరూపీ నానావిధ కామరూపీ దీక్షాసి సోమో దీక్షాసి సోమో మరుతః సదైవ మరుతః సదైవ ధర్మోసి వాయుః ధర్మోసి వాయుః అచలేంద్ర ఇంద్రః అచలేంద్ర ఇంద్రః సనాతనానామపి సనాతనానామపి శాశ్వతస్త్వం శాశ్వతస్త్వం ప్రభుః ప్రభుః ప్రభూణామపి చ ప్రభునామపి చ ఉగ్రధన్వా ఉగ్రధన్వా తస్య కర్త తస్య కర్తా ఇతి చాంతకస్త్వం దిగాంతకస్త్వం చేతారిపూణాం చేతాత్రిపురాం ప్రవరస్సురాణాం ప్రవరస్సురాణాం సూక్ష్మం తపః సూక్ష్మం తపః తత్పరమం త్వమేవ తత్పరమత్వమేవ పరావరజ్ఞోసి పరావరజ్యోసి పరావరస్త్వం పరావరస్త్వం ధర్మస్య కామస్య ధర్మస్య కామస్య పరస్య చైవ పరస్య చైవ త్వత్తేజసా తత్తేజసా కృత్స్నమిదం పుష్పమిదం మహాత్మన్ మహాత్మన్ వ్యాప్తం జగత్ వ్యాప్తం జగత్ సర్వసుర ప్రవీర సర్వసుర ప్రవీర శక్త్యా మయా సత్యామయా సంస్తుత లోకనాథ సంస్కృతలోకనాథ నమోస్తుతే నమోస్తుతే ద్వాదశ నేత్రబాహో ద్వాదశనేత్రబాహో అతః పరం వేద్మి అతం పరం వేద్మి గతిం నతేహం గతిం నదేహం స్కందస్య స్కందస్య యయిదం విప్రః ఇదం విప్రః పఠేజ్జన్మ పఠేజ్జన్మ సమాహితః సమాహితః శ్రావయేత్ శ్రావయేత్ బ్రాహ్మణేభ్యో బ్రాహ్మణేభ్యో యశృణుయాద్వా శృణుయాత్వా విజేరితం విజేరితం ధనమాయుః ధనమాయుః యశోదీప్తం యశోదీప్తం పుత్రాన్ పుత్రాన్ శత్రుజయం తథా శత్రుజయం తథా సపుష్టితుష్టి సపుష్టిపుష్టి సంప్రాప్య సంప్రాప్య స్కందసాలోక్యం స్కందసాలోక్యం ఆప్నుయాత్ ఆప్నుయాత్ ఇతి ఇతి శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అరణ్యపర్వణి స్కందస్తోత్రం స్కందస్తోత్రం సంపూర్ణం సంపూర్ణం. మార్కండేయుడు చెప్పినటువంటి ఈ స్కంద స్తోత్రంలో ముందుగా స్కంద నామాలు చెప్పడం జరిగింది. ఆ నామాల్ని గనక మనం ఉచ్చరించినట్లయితే కలిగేటువంటి ఫలాన్ని చెబుతూ నామాన్యేతాని దివ్యాని కార్తికేయస్య యః పఠేత్ స్వర్గం కీర్తిం ధనం చైవ సలభేన్నాత్ర సంశయః. స్వర్గం లభిస్తుంది, యశస్సు కీర్తి లభిస్తుంది, అలాగే ధనం కూడా లభిస్తుంది, ఇందులో ఏ సంశయమూ లేదు అన్నాడు. ఇప్పుడు మనందరికీ కావలసింది ఆరోగ్యం కాబట్టి ఆ ఆరోగ్య ధనాన్ని ఆ స్కందుడు అలాగే ఆ శ్రీనివాసుడు మనకు అందించాలని మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధితో కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈనాడు 108వ రోజు స్వామివారి దివ్యానుగ్రహంతో మనం 108వ రోజు పారాయణ ఆఖర్లో ఉన్నాం. సాధారణంగా 108 అనేటటువంటి సంఖ్య పరమ పవిత్రమైనటువంటిది అని చెప్పి మనం భావిస్తాం. మన నిత్య జీవితంలో 108 అనేటటువంటి దానికి చాలా ప్రాముఖ్యత కూడా ఇస్తాం. వేదంలో కూడా 108 అనేటటువంటి సంఖ్యకి విశిష్టమైన స్థానాన్ని కల్పించారు. భూమికి చంద్రుడికి మధ్య ఉండేటటువంటి దూరం చంద్రుడి వ్యాసానికంటే కూడా
108 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని, భూమికి సూర్యుడికి మధ్యలో ఉండేటటువంటి దూరం సూర్యుడి వ్యాసానికంటే 108 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని, సూర్యుని వ్యాసం భూమి వ్యాసానికంటే కూడా 108 రెట్లు అధికంగా ఉంటుంది అని ఋగ్వేదంలో స్పష్టంగా ఒక మంత్రంలో వివరించడం జరిగింది. ఇలా వేదంలో ఉండేటటువంటి మంత్రాల్లో 108 అనేటటువంటి దానికి పరమ ప్రాముఖ్యతని ఇవ్వడం వలనే మన నిత్య జీవితంలో కూడా 108 సార్లు జపించడం, జపమాలలో 108 సార్లు ఉండడం, 108 పూసల్ని మనం లెక్కించుకోవడం అనేటటువంటివి ఇట్లాంటివన్నీ వచ్చాయి. జ్యోతిష్శాస్త్రంలో కూడా మనకి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు చొప్పున 108 అనేటటువంటి సంఖ్య సాక్షాత్కారం అవుతూ ఉన్నది. అలాగే 12 రాశులు, అలా 9 గ్రహములు, ఇక్కడ కూడా 108 అనేటటువంటి సంఖ్య సాక్షాత్కారం అవుతూ ఉన్నది. అంతేకాక 108 అనేటటువంటి సంఖ్యలో మొట్టమొదట ఒకటికి ఒకడు జీవుడు అని చెప్పి, ఆ తర్వాత ఉన్నటువంటి పూర్ణమైనటువంటి సంఖ్యని తీసుకుంటే పరిపూర్ణ భగవత్ తత్వమని, 8 సంఖ్యని తీసుకుంటే 8 జీవుడి తత్వాలు ఉన్నాయి, ఆ జీవతత్వాలు అని, జీవుడు పరమాత్మ ద్వారా జీవతత్వాన్ని తెలుసుకుని పరమపదమైనటువంటి మోక్షాన్ని పొందడానికి ఉపకరించేటటువంటి సంఖ్య కాబట్టే 108 సంఖ్య అనేటటువంటిది పరమమైనటువంటి గొప్పదైన ఉత్కృష్ట స్థానాన్ని పొందింది అని చెప్పి కూడా మనకి శాస్త్రములను పరిశీలిస్తే తెలుస్తూ ఉన్నటువంటిది. అంతేకాక 108 సంఖ్యని మనం చక్కగా కూడినట్లయితే 9 అని చెప్పి సంఖ్యలన్నింటిలోకెల్లా అధిక సంఖ్య అయినటువంటి 9వ సంఖ్య మనకి సాక్షాత్కరిస్తూ ఉన్నది. నవధాన్యములు, నవరత్నములు, నవరాత్రులు, నవ నిధులు, అలాగే నవగ్రహములు, ఇలాంటివి ఎన్నో కూడా నవ అనేటటువంటి 9 సంఖ్యతో ముడిపడి ఉంటాయి. 108 రోజులు మనం అఖండంగా పారాయణం చేసుకుని శ్రీవారి సన్నిధానంలో నిత్యము గోవింద గోవింద అని చెప్పి గోవింద మాల జపాన్ని చేశాము అనంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం రాకపోవడమా, అనుగ్రహం యొక్క ఇది లేకపోవడమా అనేటటువంటిది ఆయన యొక్క పరిపూర్ణ కటాక్షం వలనే 108 అనేటటువంటి దీన్ని మనం గోవిందనామాలు 108 ఉంటే 108 గోవిందనామాలని 108 రోజులు మనం పారాయణం చేసుకున్నాం. ఇక్కడ అటువంటి పరమ మహోత్కృష్టమైనటువంటి గొప్పదైన ఈనాడు మనం ఇప్పుడు మళ్ళీ గోవిందనామాన్ని చేసుకుని జీవుడు పరబ్రహ్మ ద్వారా జీవతత్వాన్ని సాక్షాత్కరించుకుంటూ పరమపదానికి వెళ్ళేటటువంటి స్థితి ఏదైతే ఉందో అది మాకు అనుగ్రహించు స్వామి. ఆ తత్వం మాకు తెలియజెయ్యి. రోజు కూడా నీవు తప్ప వేరొక దిక్కు లేదని, నువ్వుండగా ఇంకొక అండ ఏల అని, నువ్వే మాకు సర్వస్వమని, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని గోవింద గోవింద అంటూ దీక్ష కట్టుకున్నటువంటి వాళ్ళమై విరాట పర్వ పారాయణ మహాయజ్ఞంలో ఋత్విక్కులమై అఖండంగా పారాయణ చేసుకుంటూ వస్తూ ఉన్నాం స్వామి. ఈ పారాయణలో చెప్పినటువంటి ఆదివ్యాధి నివృత్తి, రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్తి, సమస్త శత్రు నిబర్హణము, ఇవన్నీ కూడా ఫలములు ఏవైతే ఉన్నాయో అవి మాకు అనుగ్రహించు. నీ పాదములను నిత్యము స్మరించుకునే భాగ్యాన్ని కలగజెయ్యి అని గోవిందమాలతో ఈనాడు మనందరం కూడా స్వామిని కీర్తిస్తూ ప్రార్థిస్తూ గోవిందమాలని స్వామికి అలంకరింపచేస్తూ మన యొక్క కోరికలన్నీ ఆయన పాదముల దగ్గర వేస్తూ 108వ రోజు ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉన్నదో అది మా యందు నిజం కావాలి అనే స్వామిని ప్రార్థిస్తూ శ్రీకర్ర ఉదయ భాస్కర్ గారు ఇతర అన్నమాచార్య ప్రాయట్ కళాకారులతో కలిసి మనం ఈనాడు స్వామి యొక్క సంకీర్తనం చేసుకుందాం. 108వ రోజున పరిపూర్ణమైన స్వామి అనుగ్రహ పాత్రులమవుదాం. ఈ భాగ్యం ఇంకా ఇంకా మనకి ఇచ్చే విధంగా స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకట హరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనందన గోవింద నవనిత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతీర్థ గోవింద విరోధి మర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత
గిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద వీర జనాభ గోవింద పతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్సావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. ఈనాటి పారాయణ ఫలాన్ని స్వామి దగ్గర మనం సమర్పించుకుంటూ మంగళాంతంగా ఈ పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. అథ నవగ్రహ ప్రార్థన ఆదిత్యాయ చ సోమాయ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః రాహవే కేతవే నమః అథ క్షమా ప్రార్థన అథ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ మాత్రాహీనం చ యద్భవేత్
भवेत् తత్సర్వం క్షమ్యతాం దేవ तत्सर्वं क्षम्यतां देव నారాయణ నమోస్తుతే नारायण नमोऽस्तुते అథ భగవత్ సమర్పణం अथ भगवत्समर्पणम् కాయేన వాచా మనసేంద్రియైర్వా कायेन वाचा मनसेन्द्रियैर्वा బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् కరోమి యద్యత్ సకలం పరస్మై करोमि यद्यत् सकलं परस्मै నారాయణాయేతి సమర్పయామి नारायणायेति समर्पयामि అథ లోకక్షేమ ప్రార్థనా अथ लोकक्षेम प्रार्थना స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః न्याय्येन मार्गेण महीं महिषाः ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం ओ ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् లోకాः సమస్తాः సుఖినో భవంతు लोकाः समस्ताः सुखिनो भवन्तु అథ మంగళం శ్రియః కాంతాయ श्रियः कान्ताय కళ్యాణ నిధయే कल्याणनिधये నిధయేర్థినా निधयेऽर्थिना శ్రీ వెంకట నివాసాయ श्रीवेङ्कटनिवासाय శ్రీనివాసాయ మంగళం श्रीनिवासाय मङ्गलम्